Problems on ages law. Next example. The ratio between the present ages of P and Q is 6:7. If Q is 4 years older than P, what will be the ratio of the ages of P and Q after 4 years? ఇక్కడ ఏంటంటే పీకి క్యూకి రేషియో ఇచ్చారు. సో ఇలా రేషియో ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పీ అండ్ క్యూ రేషియో ఎంత ఇచ్చారంటే 6:7. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే ఇఫ్ క్యూ ఈజ్ 4 years ఓల్డర్ దెన్ పీ, క్యూ అనేవాడు పీ కంటే 4 years పెద్ద. 4 years ఓల్డర్ దెన్ పీ అంటే 4 years పెద్ద అని. సో యాడ్ చేయాలి, 4 years వీడికి యాడ్ చేయాలి. పీ కంటే 4 years పెద్ద కాబట్టి 4 years పీకి యాడ్ చేస్తాం. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే 4 years తర్వాత పీకి క్యూకి రేషియో ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఫాలో అయ్యే టెక్నిక్ అయితే ఇలా రేషియో ఇచ్చినప్పుడు పీని ఇక్కడ పీ పార్ట్ 6 కాబట్టి పీ ఈక్వల్స్ టు 6x, క్యూ ఈక్వల్స్ టు ఇక్కడ 7 ఉంది కాబట్టి 7x. సో ఇవే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే క్యూ వాల్యూ 7x కదా, పీ వాల్యూ 6x ప్లస్ 4. సో ఎక్స్ వాల్యూ ఎంత అంటే 4 వచ్చింది. సో ఇప్పుడు పీ ప్రెజెంటేజ్, ఇవి ప్రెజెంటేజెస్ అనమాట. ఇలా ప్రెజెంటేజెస్ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు 4 years తర్వాత ఏజ్ ఎంత ఫైండ్ అవుట్ చేస్తాం ఇప్పుడు. సో పీ ఈక్వల్స్ టు 6x కాబట్టి ఎక్స్ వాల్యూ 4, 6 into 4 ఈక్వల్స్ టు 24. అలాగే క్యూ ఈక్వల్స్ టు 7x ఉంది కదా, 7 into 4 ఈక్వల్స్ టు 28. సో ఇది పీక్యూ ఏజెస్. ఇప్పుడు 4 years తర్వాత, 4 years తర్వాత అంటే పీ ప్లస్ 4 ఇంకా క్యూ ప్లస్ 4. సో మనకి రేషియో కావాలి కాబట్టి రేషియో ఫామ్లో వేసాను. పీ వాల్యూ 24 కాబట్టి 24 plus 4 is to 28 plus 4. ఇది 28, ఇది 32. 4 టేబుల్లో సింప్లిఫై చేస్తే 7:8. సో 4 years తర్వాత పీ అండ్ క్యూ ఏజెస్కి రేషియో 7:8.